థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మంచి రిజల్ట్స్ కదా, ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి. చాలా మంది న్యూ పీపుల్ ఉంటారు ఈరోజు. కొందరికి హాలిడేస్ కూడా ఉన్నాయి కదా. ఎవరన్నా టాపిక్, మంచి టాపిక్ ఉన్నా లేదంటే మంచి టాపిక్ ఉన్నా కానీ ఎప్పుడన్నా కనెక్ట్ చేస్తే మీకు కూడా అవేర్నెస్ ఉంటుంది, వచ్చే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. ఓకే అండి, ఇది డిస్క్లైమర్ అన్నమాట. ఇది డిస్క్లైమర్ అంటే సూచన లాగా మన కమ్యూనిటీకి కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళకి కూడా ఏంటి అంటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి మేము ఇచ్చేది ఇక్కడ. వెల్నెస్ స్టాక్ ఇది. అంటే మంచి 10 మంది గుడిలో ఎందుకు కలుస్తారు? మంచి వైబ్స్ రావడం కోసం. టెంపుల్ కానీ, మాస్క్ చర్చిలో కానీ, మస్జిద్ లో కానీ ఎందుకు కలుస్తారు? మూకుమ్మడిగా కూర్చొని పూజలు చేసుకుంటారు, అలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారు కదా. ఎందుకు అంటే మంచి పాజిటివ్ థాట్స్ అనేవి, పాజిటివ్ టాక్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ హెల్త్ టాక్ ఇది. అంటే ఏంటి, ఇక్కడ ఒక 280 మంది ఉన్నారు అంటే వీళ్ళందరూ ఈ 1 అవర్ పీరియడ్ అంతా కూడా దే ఓన్లీ డిపెండ్ వాళ్ళు ఓన్లీ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే మన హెల్త్ మీద, మన బాడీ మీద, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఫ్యామిలీని ఎలా మార్చుకోవాలనే థాట్ లోనే ఉంటారు. మేము వెల్నెస్ కోచెస్ అండి, ఇట్లాగా ట్రైన్డ్ అయిన వాళ్ళము, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళము, అట్ ద సేమ్ టైం మంచి రిజల్ట్ తీసుకున్నాము, 10 మందికి హెల్ప్ చేస్తున్నాము. అదే మోటోతో రన్ అవుతుంది అనమాట లైవ్ వెల్నెస్ క్లబ్ అనేది. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి వ్యాధి నిర్ధారిస్తాయి, నయం చేస్తాయి, క్యూర్ చేస్తాయి అని చెప్పట్లేదు. మేమైతే డాక్టర్స్ అయితే కాదండి, న్యూట్రిషన్ నేనైతే న్యూట్రిషనిస్ట్ ని. సో మీరు మంచిగా రిజల్ట్ తీసుకోండి. పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. ఒక రిజల్ట్ నాకు వచ్చింది పక్కన వాళ్ళకి రావాలని లేదు. మీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఎక్కువ సఫర్ అవుతున్న టాపిక్ అండి. మంచిగా బుక్ పెన్ పెట్టుకోండి. మీకు కావాల్సిన ఎవరన్నా అన్మ్యూట్ అవుతున్నారు, కొద్దిగా చూసుకోండి. ఈరోజు టాపిక్ అండి, మంచిగా మీరు ఏమంటారు, బుక్ పెన్ పెట్టుకోండి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మన మేజర్ ఇండియాలో సఫర్ అవుతున్న మేజర్ ప్రాబ్లం ఇదే. లేట్ మ్యారేజెస్ వల్ల అవ్వచ్చు, లేట్ ప్రెగ్నెన్సీ వల్ల అవ్వచ్చు, కొన్ని రకాల లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల అవ్వచ్చు, ఒబేసిటీ వల్ల అవ్వచ్చు, చాలా రకాల కారణాలు ఉంటాయి. దేనికి? ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టని సమస్య. ఓకేనా? సంతాన లేమి, కరెక్ట్ గా చెప్పాలంటే. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా వచ్చేసాయి కదా, ఐయుఎఫ్ అని, ఐవిఎఫ్ అని. అసలు వాటంతా ఏంటి స్టోరీ, అసలు ఎందుకు ఇలా అవుతున్నది అనేది మొత్తం టాపిక్ ఈ రోజు కవర్ చేస్తాను. ఓకే. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఇది జనరల్ గా అండి, ఒక నేను నేను యాజ్ ఏ వెల్నెస్ కోచ్ గా చెప్తున్నాను. దీంట్లో డెప్త్ కి అయితే తీసుకోవద్దు, జస్ట్ విని దీంట్లో ఉన్న పాయింట్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. డెప్త్ కే చెప్పాల్సి వస్తుంది, టాపిక్ అలాంటిది కాబట్టి. ఓకే. ఇన్ఫర్టిలిటీ అనేది ఇది ఒక డిసీజ్ కాదండి, మెయిన్ గా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద. ఇప్పుడు మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి. అంటే ఏంటి, మనకి లివర్, కిడ్నీ, అలాగే లంగ్స్, సేమ్ చాలా ఆర్గాన్స్ ఉంటాయి కదా. అలాగే ఆ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి. ఇవి ఎవ్వరు మాట్లాడరు. పిల్లలతో ఒక ఏజ్ వచ్చాక కానీ, ఒక ఏజ్ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకునేవి ఎవరితో మనం బయట డిస్కస్ చేయము. ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి కూడా మన బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్. వీటి గురించి కూడా తెలిసిన జ్ఞానం ఉండాలి, జ్ఞానం తెలిసి ఉండాలి. ఎలాంటి ఆర్గాన్స్ ఉన్నాయి మన బాడీలో, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మనకి ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది మన ఇంట్లో చూసే సమస్య. మా ఇంట్లో చాలా మందికి ప్రాబ్లం ఉంది. అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇన్ఫర్టిలిటీ అంటే మెయిన్ గా ఏంటంటే ఇనేబిలిటీ అన్నమాట. వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఇనేబిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వరు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగాక కూడా ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రెగ్నెన్సీ అంటే గనక, అది ఓన్లీ ఉమెన్ లో ఉండేది కాదండి. చాలా మంది ఏంటి అంటే పిల్లలు పుట్టకపోతే ఆడవారి సమస్య అని వాళ్ళని వెలేసినట్టు కొన్ని ఊళ్ళలో వాళ్ళు ఎదురు పడకూడదు, వాళ్ళు కనిపించకూడదు. చాలా నేనైతే వేరే ఉమ్, చాలా మందికి ఇందులో రిజల్ట్ ఇచ్చున్నాను. వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఆ దీనికి నేనైతే మా టీం అయితే ఒక ముగ్గురికి అయితే రిజల్ట్ ఇచ్చున్నదండి, బెస్ట్ రిజల్ట్. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తోటి సఫర్ అయిన వాళ్ళకి. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా ఈ చాలా మంది చాలా ఆర్థోడాక్స్ ఉంటారు. అంటే చాలా ఏమంటారు, పల్లెటూరు చట్టంగా చేస్తారు కదా. వీళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఎదురు పడకూడదు, పిల్లలు లేని వాళ్ళు పూజలకి రాకూడదు, వాళ్ళు బయటికి రాకూడదు, చాలా రకాలు ఉంటాయి. అది ఓన్లీ ఉమెన్ ప్రాబ్లం కాదండి, బోత్ మెన్ అండ్ ఉమెన్ ప్రాబ్లం ఇది. ఒక్క ఆడవారి సమస్య ఒక్కటే కాదు ఫర్టిలిటీ అనేది. ప్రెగ్నెన్సీ అమ్మాయికి వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ వచ్చేది అబ్బాయి వల్లే, కాబట్టి దట్ ఈస్ కంబైన్డ్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ పెళ్ళైన తర్వాత 1 year లోపు, 12 months లోపు ప్రెగ్నెన్సీ రాకపోతే దట్ మే లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఒక
అంటే ఉన్న పర్సంటేజ్ లో 1/3% ఉమెన్ కి ఎంతైతే దీని మీద అమ్మాయి వల్ల అవుతుంది అంటారో, అలాగే మేల్ కూడా 1/3% అతని వల్ల కూడా ఉంటుందంట. ఎలాంటి కారణాలు ఉంటాయి ఇన్ఫర్టిలిటీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక, ఓల్డ్ ఏజ్ పోయి పెళ్లి చేసుకోవడం. ఇంతకు ముందు త్వరగా పెళ్లి చేసేవాళ్ళు, 20s 22s 25 మాక్సిమం. ఎందుకు అంటే వన్స్ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేది ఇప్పుడున్న కండిషన్ లో, అంటే ఇప్పుడు కనుక చూస్తే 10 ఏళ్లకి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తున్నాయి. అంటే ఏంటి, పీరియడ్ స్టార్ట్ అయ్యేది 10-11 ఏళ్లకే అవుతోంది. ఒకప్పుడు తీసుకుంటే 12-13 ఏళ్లకి, అంటే టీనేజ్ దాటాక కానీ, టీనేజ్ వయసులో కానీ 13-14 ఆ ఏజ్ లో వచ్చేది. ఇప్పుడున్న కండిషన్ లో మనకి ఎన్వైరన్మెంటల్ కండిషన్ అవ్వచ్చు, ఫుడ్ ఇంటేక్ అవ్వచ్చు, ప్రాపర్ డైట్ అవ్వచ్చు, న్యూట్రిషన్ సరిగా లేకపోవడం అవ్వచ్చు, అవేర్నెస్ లేకపోవడం అవ్వచ్చు, జంక్ తీసుకోవడం ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడున్న కండిషన్ లో అమ్మాయిలు 10 ఏళ్లకే మెచ్యూరిటీ లెవెల్స్ వస్తున్నాయి. సో 10 ఏళ్లకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది ఒక 10 ఏళ్ల నుంచి ఒక 30 years వరకు తీసుకున్నా కూడా ఒక 40 years వరకు బానే ఉంటుంది. మధ్యలో మిడిల్ ఆఫ్ ది ఏజ్ లో, అంటే మీరు 10 ఏళ్లకి మెచ్యూర్ అయిన అమ్మాయికి త్వరగా మ్యారేజ్, అంటే అట్లని చదువు మానేసి మ్యారేజ్ చేయమని కాదు. 22 ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కదా. మాక్సిమం పీజీ కంప్లీట్ అయ్యేది 22కి కంప్లీట్ అయిపోతుంది. ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది విమెన్ కానీ మెన్ కానీ 20 నుంచి 22 లోపు కంప్లీట్ చేసుకుంటారు. వన్స్ దే ఎంటర్ ఇన్ టు ద జాబ్ లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళకి మ్యారేజ్ కనుక అయితే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. సేమ్ ఇదే కండిషన్ మేల్ లో కూడా. లేట్ మ్యారేజ్ ఎవరు మ్యూట్ చేసుకుంది? రమణయ్య శివాల 6:30 మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అందుకని ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు టైం అనేది ఉంటుంది కదా, ఒక దేనికైనా ఒక పని టైం అనేది ఉంటుంది. సేమ్ అలాగే ఆ మ్యారేజ్ అనేది కూడా ఎర్లీ ఏజ్ లో, అంటే 20-30s లోపు మధ్యలో కనుక చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జాబ్స్, ఇప్పుడున్న ఎన్వైర్మెంటల్ వల్ల చాలా మంది లేట్ మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఓకే, అది ఓల్డ్ ఏజ్. నెక్స్ట్ ఏంటి అంటే ఆల్కహాల్ ఇంటేక్. ఎక్కువ లిక్కర్ అలవాటు ఉండి, జెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఎక్కువ అలవాటు ఉంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది, అంటే శుక్ర కణాల సంఖ్య అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం శుక్ర కణాల్లో మొటిలిటీ పోతుంది. మొటిలిటీ అంటే ఏంది? మూమెంట్. శుక్రకణం మూమెంట్ అయితేనే ఎగ్ తో కలిసి, ఇక్కడ ఇచ్చినాడు కదా పిక్చర్, ఇది ఎగ్ అనుకుంటే ఇది శుక్రకణం కలిసి నీకు స్పర్మ్ ఎగ్ తో ఫర్టైల్ అయినప్పుడు బేబీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇన్ఫర్టైల్ స్పర్మ్ కనుకుంటే ఎందుకు ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ద ఆల్కహాల్ కన్జంప్షన్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, కొన్ని రకాల సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ అవ్వచ్చు, కొన్ని రకాల ఫుడ్ ఇన్హాబిట్స్, అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సరిగా లేనప్పుడు కూడా మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది మేల్లో. అలాగే టాక్సిన్స్ కి ఎక్స్పోజర్, అంటే చాలా మంది చూడండి కొన్ని ఫ్యాక్టరీస్ లో పనిచేస్తారు, కొన్ని వర్కర్స్ ఉంటారు, అంటే సిమెంట్ కానీ, ఇంటి పని కానీ, ఇలాంటివి కానీ, అట్ ద సేమ్ టైం ఫ్యాక్టరీస్, అంటే కెమికల్ రిలీజ్ అయ్యే ఫ్యాక్టరీస్ లో కానీ, అలాగే మెడికల్ ఫ్యాక్టరీస్ లో కానీ, అంటే మెడిసిన్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఫార్మసీ కంపెనీస్, వీటిలో కానీ ఎక్కువ మనము బయట ఎన్వైరన్మెంట్ కి, అంటే టాక్సిన్స్ ఉండే వాటికి ఎన్వైరన్మెంట్ కి కనుక బాడీ ప్రోన్ అయితే, ఎక్కువ బాడీ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్ గా వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అందులో రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ ఏవైతే ఉంటాయో, ఈ కార్బన్ మొనాక్సైడ్ అవ్వచ్చు, కొన్ని రకాల సెలీనియం అవ్వచ్చు, కొన్ని రకాల ఇవి ఉంటాయి టాక్సిన్స్. ఈ మినరల్స్, ఈ టాక్సిన్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఫర్టిలిటీ అనేది ఉండదు వీళ్ళకి, మేల్లో, మగవారిలో. ఓకేనా. అలాగే ఒబేసిటీ ప్రాబ్లం, లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లలు పుట్టేదానికి ఛాన్సెస్ ఉండవు. అట్ ద సేమ్ టైం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇందా చెప్పాడు కదా ఎస్టీడీ అంటారు. ఈ ఎస్టీడీ డిసీజెస్ అనేవి వాళ్ళకి యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ గా వస్తున్నా, యూరినేషన్ ప్రాబ్లమ్ లో కానీ, వెజైనల్ డ్రైనెస్ ఉన్నా, యూరినేషన్ పార్ట్ డ్రైగా ఉన్నా, లేదంటే ఎక్కువ గ్రంథులు రిలీజ్ అవుతున్నా, ఇచ్చింగ్ అనేది ఉన్నా, వీళ్ళకి కొన్ని రకాల డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి, సెక్షువల్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడండి అసలు ఫిమేల్ ఫర్టిలిటీకి, అంటే ఫిమేల్ ఇన్ఫర్టైల్, అంటే ఫిమేల్ కి పుట్టకపోవడానికి కారణాలు, చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేది యుటరైన్ ట్రబుల్. యుటరైన్ ట్రబుల్ అంటే ఏంటంటే మెయిన్ గా వీళ్ళకి ప్రెగ్నెన్సీకి యుటరస్ అంటే గర్భాశయం. ఓకేనా. ఈ గర్భాశయం అనేది సపోర్ట్ చేయదు, చాలా మందికి గర్భాశయం సపోర్ట్ చేయదు, కొందరిలో. ఓకే, అలాగే సర్వైకల్ ఇష్యూస్ అంటే ఏంటి వీళ్ళకి మెయిన్ గా ఏంటి అంటే ఈ సర్వైకల్ కెనాల్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు ఈ పిక్చర్ కనుక చూస్తే ఇది యూరినేషన్ పార్ట్ ఫిమేల్ లో,
ఇది ఓవరీస్, అంటే అండాన్ని ఉత్పత్తి చేసేవి. ఎవ్రీ మంత్ 1 ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. లెఫ్ట్ ఓవరీ నుంచి కానీ రైట్ ఓవరీ నుంచి కానీ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. కొందరికి 1 సైడ్ రిలీజ్ అవుతుంది. లెఫ్ట్ ఓవరీ నుంచే అండాశయ ద్వారం నుంచి అండాశయము ఒకటే రిలీజ్ అవుతుంది, లెఫ్ట్ నుంచే రిలీజ్ అవుతుంది. కొందరికి రైట్ పనిచేయదు, కొందరికి రైట్ పనిచేస్తుంది, లెఫ్ట్ పనిచేయదు. ఓకేనా? కొందరికి రెండు యాక్టివ్ గా ఉంటాయి, బట్ రిలీజ్ అయ్యేది ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిన నెక్స్ట్ వీక్. అంటే పీరియడ్ వస్తుంది కదా, 1వ తారీఖు పీరియడ్ వచ్చిందంటే సెకండ్ వీక్ లో ఈ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. కొంచెం డెప్త్ కే ఉంటుంది టాపిక్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ సెకండ్ వీక్ లో ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ యుటరైన్ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, సర్వైకల్ ఇష్యూ. సర్విక్స్ అంటే ఇది యుటరస్ పార్ట్ అంతా కలిపి ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ని సర్విక్స్ అంటారు. ఈ సర్వైకల్ లో ఇష్యూ ఉన్నప్పుడు ఈమ్మాయికి ప్రెగ్నెన్సీ రాదు. నెక్స్ట్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్. ఇది చాలాగా వినుంటారు, ఎండోమెట్రియోసిస్ అని మీరు స్కాన్ చేసిన దగ్గర వినుంటారు. ఎండోమెట్రియోసిస్ అంటే మెయిన్ గా ఏంటి అంటే యుటరస్ వాల్ ఉంటుంది కదా, గర్భాశయ గోడ ఉంటుంది కదా, గర్భాశయ గోడలు కొన్ని సెల్స్ తోటి లేయర్ తోటి ఫామ్ అయి ఉంటుంది. గర్భాశయ ఇప్పుడు మన స్కిన్ ఎలా ఫామ్ అవుతుందో సేమ్ మన యుటరస్ కూడా అలాగే ఫామ్ అయి ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ లో ఏమవుతుందంటే గర్భాశయం లోపల వాల్ నార్మల్ గా ఉంటుంది, బయట వాల్ ఉంటుంది కదా, బయట కనిపించే యుటరస్ గర్భసంచి యొక్క బయట వాల్ కూడా థిక్ అవుతుంది. అంటే ఏంటి, లేయర్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోతాయి. ఎందుకు? ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా, మీ లైఫ్ స్టైల్ సరిగా లేకపోయినా ఈ యుటరస్ అనేది ఎండోమెట్రియోసిస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే యుటరస్ అనేది బేబీని క్యారీ చేయలేదు. అర్థమవుతుందా? చాలా మందికి చూడండి 3వ నెలలో, 4వ నెలలో, 5వ నెలలో అబార్షన్స్ అయిపోతాయి చాలా మందికి. ఈ అబార్షన్ అయినప్పుడు కానీ, లేదంటే ఎవ్రీ మంత్ కొందరికి ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి ప్రొటెక్ట్ చేస్తుంటారు. అంటే బేబీని డాక్టర్స్ అనేవాళ్ళు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి బేబీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఇలాంటివి లేదు. ఇంతకు ముందు 8 మంది 9 మందిని కనేవాళ్ళు మన అమ్మమ్మల తాతయ్యలు. ఇప్పుడున్న కండిషన్ లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం కొన్ని డిజార్డర్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం. ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం కూడా అదే. అంటే యుటరస్ వాల్ ఏదైతే ఉందో బయటది థిక్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ క్యారీ అయినా కూడా, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినా కూడా ఆ అమ్మాయి 2, 3, 4, 5 నెలలకి అబార్షన్ అయిపోతుంది. ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి అంటే మేల్లో, మెయిన్ గా మేల్లో మగవారిలో వచ్చేది స్పెర్మ్ అబ్నార్మాలిటీస్, అంటే శుక్రకణంలో అబ్నార్మాలిటీస్ ఉండడం. ప్రతి మంత్ ఉమెన్ కి ఎగ్ ఒకటే రిలీజ్ అవుతుంది. ప్రతి మంత్ ప్రతి మంత్ మేల్ కి స్పర్మ్స్ అనేవి కొన్ని కోట్లు రిలీజ్ అవుతాయి, కొన్ని క్రోర్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అందులో ఫర్టైల్ ఏంటి, ఇన్ఫర్టైల్ ఏంటి అనేది దేవుడిచ్చిన ఇదే అన్నమాట. అంటే ఏవి మంచి శుక్రకణము, ఏది చెడు శుక్రకణం అనేది మనం చెప్పలేము. ఈ స్పర్మ్ అబ్నార్మాలిటీ అనేది అంటే ఇక్కడ ఏంటి అంటే స్పర్మ్ కౌంట్ లేకపోవడం. స్పర్మ్స్ అనేవి కొన్ని క్రోర్స్ రిలీజ్ అవుతాయి మేల్లో, మగవారిలో. ఆడవారిలో ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఈ స్పర్మ్ కౌంట్ లో కానీ తేడా వచ్చినా, అంటే మంచి స్పర్మ్స్ అనేవి వాళ్ళకి జనరేట్ అవ్వకపోయినా, మొటిలిటీ, కొందరి స్పర్మ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎలా చెప్పాలి, ఒక ఒక లేయర్, ఒక టెయిల్ ఉంటుంది, దానికి ఒక తోకలా ఉంటుంది. అది మూమెంట్ ఇస్తుంది, బ్లడ్ లోంచి మూమెంట్ ఇచ్చి ఎగ్ తో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్పర్మ్ మొటిలిటీ ఉండదో, అంటే మూమెంట్ అనేది ఉండదో, అట్ ద సేమ్ టైం స్పర్మ్ షేప్ కూడా డిస్ఫంక్షన్ గా ఉంటుంది. అంటే ఏంటి, ఆ శుక్రకణం యొక్క దానికి కూడా తల, తోక, దాంట్లో సెల్స్, ఇది మన బాడీ అండి, తెలుసుకోండి. బాడీలో ఉండే కొన్ని రకాల కణాలు, మన బాడీలో సెల్స్ ఎలా ఉంటాయో, మైటోకాండ్రియా, మనకి గాల్జీ కాంప్లెక్స్ బాడీలో ఎలా ఉంటాయో సెల్స్ లో, సేమ్ అలాగే ఆ ఫర్టైల్ స్పర్మ్ లో కూడా ఉండాలి. ఉంటేనే అది హెల్తీ స్పర్మ్ అని అర్థం. ఓకేనా? ఎప్పుడైతే ఈ షేప్ ఆఫ్ ది స్పర్మ్ డిస్టర్బ్ అయినా కూడా వీళ్ళు కన్సీవ్ అవ్వరు, అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అమ్మాయి కన్సీవ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే వ్యారికోజిల్. వ్యారికోజిల్ అంటే ఏంటి అంటే వీళ్ళ యూరినేషన్ పార్ట్ దగ్గర టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే, అంటే ఎట్లా చెప్పాలి, వీళ్ళ బాడీలో హీట్ ప్రొడక్షన్, చాలా మంది బాడీ వేడి చేసింది అంటారు. బాగా గమనించండి, మగవారిలో బాడీ హీట్ చేస్తుంది వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ ని బట్టి. కొందరు ఎక్కువ సీటెడ్ జాబ్ ఉంటారు, కొందరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు, బైక్ లో కానీ కార్ లో కానీ ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు. వీళ్ళ బాడీ ఏమవుతుందంటే హీట్ కి లోన్ అవుతుంది. బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వక బాడీ హీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొందరు ఎక్కువ వర్క్, అంటే జనరల్ గా చెప్తున్నాను కదా, ఎక్కువ ఫ్యాక్టరీస్ లో కానీ, ఎక్కువ కొన్ని రకాల సిమెంట్ కానీ, బ్రిక్ వర్క్ కానీ, ఇలాగా ఎక్కువ, అంటే నెక్స్ట్ బొగ్గుల దగ్గర పనిచేసేది, అంటే ఫ్యాక్టరీస్ లో కానీ ఇండస్ట్రీస్ లో కానీ చేస్తారు కదా, వీళ్ళకి బాడీలో హీట్ అనేది రెగ్యులర్ గా ఓవర్ ప్రొడక్షన్ అవుతుంది. హీట్ ఓవర్ ప్రొడక్షన్ అయినప్పుడు వ్యారికోజిల్ వస్తుంది.
వ్యారికోసిల్ అంటే ఏంటి అంటే స్పర్మ్ ప్రొడక్షన్ ని తగ్గించేస్తుంది ఆ హీట్. స్పర్మ్స్ అనేవి చనిపోతాయి, ఇన్ఫర్టైల్ అయిపోతాయి. అంటే ఎగ్ ఎలాగ ఇన్ఫర్టైల్ అయిపోతుందో ఆడవారిలో, సేమ్ మగవారిలో కూడా ఇన్ఫర్టైల్ వ్యారికోసిల్ అవుతుంది. ఇలాంటప్పుడు స్పర్మ్ అనేది అండంతో కలవనప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అవ్వదు. ఇన్ని రీజన్స్ ఉన్నాయి. పీసీఓడి ప్రాబ్లం చాలా మంది వినేది. ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటే థైరాయిడ్, పీసీఓడి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఏంటి అంటే గనక పాలిసిస్టిక్ ఓవేరియన్. నేనేం చెప్పాను, ప్రతి మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, ఓవరీ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్, దానికి కూడా ఇప్పుడు ఎగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పైన ఒక లేయర్, లోపలంతా కూడా ఎగ్ సంబంధించిన కణాలు, అంటే బేబీకి పుట్టాల్సిన కణాలన్నీ అందులో ఉంటాయి. మనిషి జన్మకి కావాల్సిన కణాలు. ఎప్పుడైతే ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటుందో, పీసీఓఎస్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే వీళ్ళకి పీరియడ్ వచ్చే వాళ్ళు ఉంటుంది, పీరియడ్ వస్తుంది కొందరికి పీరియడ్ రాదు, కొందరికి సైకిల్ రాదు. అంటే ఎట్లా 28 days సైకిల్ ఉండాలి, లేదంటే 30 రోజుల సైకిల్ ఉండాలి. 30 రోజుల సైకిల్ ఉండదు, కొందరికి నెల రోజులు దాటిపోతుంది, కొందరికి 15 రోజులకే పీరియడ్ వస్తుంది. అంటే డిస్ఫంక్షన్ ఆఫ్ ది హార్మోన్స్ అనేవి డిస్ఫంక్షన్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఈ పీసీఓఎస్ ప్రాబ్లం లో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిస్ట్ అంటే ఏంటి? లేయర్స్. పాలి అంటే మెనీ, చాలా. అంటే ఒక ఎగ్ కి పైన స్పర్మ్ అనేది ఎంటర్ కాకుండా ఎగ్ పైన లేయర్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి వీళ్ళకి. అర్థమవుతుందా? ఎగ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే స్పర్మ్ వెళ్తుందో ప్రొడక్షన్ జరిగి అండము పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? ఆ పిండము బేబీగా జనరేట్ అవుతుంది 9 నెలలకి. ఇదంతా ప్రాసెస్. ఈ ఎగ్ కనుక లేయర్ టైట్ గా ఉంది అంటే, సిస్ట్ అనేది ఫామ్ అయింది అంటే, ఈ ఎగ్ చుట్టూతా చాలా సిస్ట్లు ఫామ్ అయిపోయాయి, లేయర్స్ ఫామ్ అయిపోయాయి అంటే స్పర్మ్ వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వదు, గట్టిగా ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళకి పీరియడ్స్ వస్తాయి, ఓకే, కానీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వదు. ఇది చాలా కామన్ థింగ్ అన్నమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉమెన్ లో, మేల్ లో. ఓకేనా? ఇక్కడ చాలా చూడండి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జెనెటికల్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే జన్యుపరంగా వచ్చే లక్షణాలు 30% ఉంటాయట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జనరేషన్ లో, మీ ఫాదర్స్ లో కానీ, మీ మేనత్తలు ఏదో ఉంటుంది కదా, వీళ్ళ జనరేషన్ లో గనక డిఎన్ఏలో వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు లేటుగా పుట్టడం కానీ, పిల్లలు లేకపోవడం కానీ, దట్ ఈస్ 30% మెయిన్ గా డిపెండ్ అయి ఉంటుందంట. అంటే ఏంటి? ఈ హెరిడిటీ అనేది, వంశపారపర్య లక్షణాలు అనేది ఇందులో వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకు? ఈ ఈ స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ రిలీజ్ అయ్యేది మెయిన్ గా బాడీ అంతా కూడా క్రోమోజోమ్స్ తో నిండి ఉంటుంది, డిఎన్ఏ అండ్ క్రోమోజోమ్స్ తో నిండి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ క్రోమోజోమ్స్ తో నిండి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఛాన్స్ వచ్చేదానికి కూడా, హెరిడిటీ వల్ల కూడా పుట్టేదానికి ఛాన్స్ ఉండదట. అట్ ద సేమ్ టైం మేడం ఒక్కసారి మ్యూట్ చేయరా అందరినీ? వనజ కుమారి, భరద్వాజ్ గారు అందరూ అన్మ్యూట్ అయిపోతున్నారు. మేడం నాకు లేంటే ఒక కోహోస్ట్ ఇవ్వండి, నేను మ్యూట్ చేస్తాను. సార్ కృష్ణ మామిడి. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ నాకు ఛాన్స్ లేదు. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే, అందుకని ఇక్కడ మెయిన్ గా ఎజాక్యులేషన్ ఇష్యూస్, అంటే కొందరికి అంటే డెప్త్ కి చెప్పాలంటే స్పర్మ్ కౌంట్, ఎజాక్యులేషన్ అనేది సరిగా అవ్వదు. వాళ్ళకి అంటే స్పర్మ్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వవు ఆ సెక్షువల్ డ్రైవ్ టైంలో. అట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న, లో టెస్టోస్టెరాన్, అంటే ఇప్పుడు ఫిమేల్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో, ఫిమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినట్టు సేమ్ మేల్ లో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ అవ్వనప్పుడు కూడా ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి మేల్లో కూడా, మగవారిలో కూడా మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే లైఫ్ స్టైల్ చాయిసెస్. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? బిఫోర్ మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు, పిల్లలు పుట్టట్లేదు. బిఫోర్ మీ లైఫ్ ఎలా ఉంది? అంటే మామూలుగా జనరల్ గా చెప్తారు కదా, మనం చేసిన పాపాలు అప్పే బాడీకి. అంటే ఇన్ ద సెన్స్ స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ డ్రింకింగ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్లో మనం తీసుకునే హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఎక్కువ బెవరేజెస్ తాగడం, ఎక్కువ నాన్ వెజ్ ఫ్యాట్ ఐటమ్స్ తినడం, ఇలాంటివి ఎక్కువ చేసినప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మనకి ఇన్ఫర్టిలిటీకి. అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్, ఇందాక చెప్పా కదా,
బయట పెస్టిసైడ్స్ ఎక్కువ వాడే ఫుడ్ తీసుకున్నా, కొన్ని రకాల టాక్సిన్స్ బాడీలోకి వెళ్ళినా, ఎక్కువ మనం పొల్యూషన్ లో తిరిగినప్పుడు టాక్సిన్స్ బాడీలోకి వెళ్ళినప్పుడు కొన్ని మన రీప్రొడక్టివ్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాగే మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కువ, మెడికేషన్ ఎక్కువ. ఇప్పుడు చాలా మంది చూడండి, పిల్లలు లేకపోతే ఎక్కువ స్కానింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఉరికమంటే ఐయుఎఫ్ అనేది దాని గురించి చెప్తా చూడండి స్టోరీ. ఈ ఐయుఎఫ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ స్కానింగ్ కి గురవుతారు. వాళ్ళకి పుట్టే పిల్లల్లో కూడా చాలా హైపర్ యాక్టివ్ పిల్లలన్నా పుడతారు, లేదంటే అబ్నార్మల్ గా ఉండే పిల్లలు పుడతారు. అంటే ఏంటి అంటే ఏజ్ కి తగ్గ మెచ్యూరిటీ ఎక్కువ ఉన్నా ఉంటుంది, లేదంటే లోవర్ అన్నా ఉంటుంది. మెయిన్ వచ్చే ప్రాబ్లం ఇదే. ఓకే, ఇక్కడ చూడండి ఇన్ఫర్టిలిటీ సైన్స్ చూడండి. ఫిమేల్ ఇన్ఫర్టిలిటీలో మెయిన్ గా అసిమ్ప్టమాటిక్. చాలా మందికి చూడండి పీరియడ్ నాకు రెగ్యులర్ గా వస్తుంది మేడం, బట్ నేను కన్సీవ్ అవ్వట్లేదు. అది ఏంటి అంటే అసిమ్టమాటిక్, సిమ్టమ్ లేనిది. ఎటువంటి సిమ్టమ్ కనిపించదు, ప్రెగ్నెన్సీ రాదు. ఓకేనా, ఫస్ట్ సిమ్టమ్ కనిపించదు. నెక్స్ట్ ఏంటంటే పీరియడ్ లో ఇష్యూ రావడం. ఇందా చెప్పా కదా, హెవీ పీరియడ్ అవడం కానీ, ఓవర్ బ్లీడ్ అవడం కానీ, 15 రోజులకు వచ్చేయటం కానీ, 1.5 నెల రాకపోవటం కానీ, ఇలాగా. అలాగే ఇర్రెగ్యులర్ గా రావటం. అది నెక్స్ట్ వచ్చేది ఫిమేల్ లో ఇంకా ఎలాంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఫాలోపియన్ ట్యూబ్. ఇది యుటరస్ కదా, ఇది యుటరస్ లో 2 ట్యూబ్లు ఉంటాయి. నేను చెప్పా కదా, అటొక ఓవరీ ఇటొక ఓవరీ ఉంటుంది. అంటే ఏమంటారు, పిండ అదేమంటారు, అండాశయం ఉంటుంది కదా. ఈ అండాశయం నుంచి అండం రిలీజ్ అవుతుందని చెప్పా కదా. ఈ ట్యూబ్ ఏదైతే ఉందో, ఇది ఉంది కదా, ఫాలోపియన్ ట్యూబ్ అంటారు. ఈ ట్యూబ్ ఏదైతే ఉందో, ఈ ట్యూబ్ లో బ్లాకేజెస్ ఉంటాయి. చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఫైబ్రాయిడ్స్ చాలా మంది వినుంటారు. అంటే ఫైబ్రాయిడ్స్ అంటే లోపల లేయర్స్, ఎక్కువ ఫైబర్ లేయర్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట. ఈ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ వస్తాయి. ఈ ఫెలోపియన్ ట్యూబ్ లోంచి ఎగ్ రిలీజ్ అవ్వదు, బ్లాకేజెస్ అయిపోతుంది. ఒకవేళ స్పర్మ్ వచ్చినా కూడా ఇందులో ఎగ్ తో కలవదు. అలాంటప్పుడు కొందరికి ట్యూబ్ లో బేబీ పుడుతుంది. చాలా మంది వినుంటారు, ట్యూబ్ లో బేబీ ఉంది తీసేశారు అంటారు. 3వ నెలలో తీసేశారు, 4వ నెలలో తీసేశారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్యూబ్ లో స్పర్మ్ కలిసినప్పుడు ఎగ్ ఇక్కడి నుంచి కదలినప్పుడు స్పర్మ్ అక్కడికి వెళ్ళి కలిసితే ఇక్కడ ఎగ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ జైగోట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ బేబీ అనేది ఫస్ట్ మంత్ పీరియడ్ ఆగుతుంది. వీళ్ళు ప్రెగ్నెన్సీ అనుకుంటారు ఆ టైంలో, కానీ ట్యూబ్ లో ఫామ్ అవుతుంది. ఈ ట్యూబ్ లో కనుక ఫామ్ అయినప్పుడు అది ఎక్కడి నుంచి మూవ్ అవ్వాలి, ఈ ట్యూబ్ లోంచి యుటరస్ లోకి రావాలి, గర్భసంచిలోకి రావాలి. రానప్పుడు ట్యూబ్ లో ఫామ్ అయినప్పుడు బేబీ ఎదగదు. గర్భసంచి ఉండేది ఎందుకు, బేబీ ఎదగడానికి 9 నెలలు. ట్యూబ్ లో ఫామ్ అయితే ట్యూబ్ డిస్ట్రాయ్ అవుతుంది కదా, ఆటోమేటిక్ గా ఓవరీలో ఇన్ఫెక్షన్ వస్తుంది వీళ్ళకి. అప్పుడు ఇది ఏదైతే అండాశయం ఉందో, అండాశయం ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓవరీస్ ఇన్ఫెక్షన్ అయ్యి ఓవరీస్ తీసేస్తారు. ఒక ఓవరీ తీసేస్తారు కొందరికి. చాలా మంది జరిగి ఉంటుంది, మీరు కనుక్కోండి డెప్త్ కి. లెఫ్ట్ ఓవరీ తీసేశారు, రైట్ ఓవరీ తీసేశారు అంటారు. కొందరికి 2 ఓవరీస్ తీసేస్తారు. తీసేస్తే పిల్లలు పుట్టరు. అందుకని ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడన్నా రావచ్చు. అలాగే మేల్లో ఏంటి అంటే వీళ్ళకి ఎజాక్యులేషన్ చెప్పా కదా, స్పర్మ్ కౌంట్ లేకపోవడం, స్పర్మ్ సరిగా లేకపోవడం, ఆ యూరినేషన్ పార్ట్ దగ్గర పెయిన్ ఎక్కువ రావడం, సెక్షువల్ డ్రైవ్ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, వీళ్ళకి కూడా చాలా ఇష్యూస్ అనేవి తలెత్తుతాయి అనమాట. ఓకే, ఇందా చెప్పింది ఇవంతా కూడా పీసీఓడి కానీ, పీసీఓఎస్, ఒబేసిటీ. ఓకే, ఇక్కడ చూడండి, మెన్ కానీ ఉమెన్ కానీ డయాబెటిస్ ప్రాబ్లం ఉన్నా, స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నా, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ చేస్తున్నా, ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది మేల్లో. దీన్ని ఏమంటారంటే అజూస్పెర్మియా అంటారు. అజూస్పెర్మియా అంటే మొబిలిటీ ఆఫ్ ది స్పెర్మ్ అనేది సరిగా ఉండదు. ఓకేనా, ఇలాంటి ఒక కేసు. అలాగే ఏంటంటే స్పర్మ్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయిన 1 వీక్ ఉంటుంది కదా, ఈ స్పర్మ్స్ అనేవి కొన్ని కోట్లు రిలీజ్ అయినప్పుడు క్రోర్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయిన స్పర్మ్స్ లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, చనిపోయే ఉంటాయి, మంచిగా హెల్దీగా ఉండే స్పర్మ్ ఉంటుంది. ఈ దీని లైఫ్ స్పాన్ గనక, అంటే ఇది ఉండే జీవనం, అంటే ఇది ఉండే ఆ ఎగ్ కలిసే ప్రక్రియ ఉంది కదా, అది గనక మొబిలిటీ ఎక్కువ రోజులు లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాదు. ఓకేనా, లేదు అంటే వీళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేడీస్ లో, అలాగే డయాబెటిస్ ప్రాబ్లం ఉన్నా, దీని వల్ల కూడా నీకు ప్రెగ్నెన్సీ రాదంట. అలాగే హెవీ ఆల్కహాల్ కన్సంప్షన్, హెవీ స్మోకింగ్, స్టిరాయిడ్స్ వాడటం కానీ, ఎక్కువ టాక్సిన్స్ ఉన్న లైఫ్ స్టైల్లో ఉండటం వల్ల కానీ నీకు ప్రెగ్నెన్సీ రాదు అంటున్నాడు. జెనెటికల్ డిజార్డర్ వల్ల కూడా రాదు అంటున్నారు. ఓకేనా, ఇప్పుడు చెప్తా చూడండి, ఐవిఎఫ్ అండ్ ఐయుఐ. ఓకే, ఐయుఐ అండ్ ఐవిఎఫ్ అనేది ఇప్పుడు చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. లక్షలు గుమ్మేసి పిల్లలు పుట్టిస్తామంటారు. పుట్టంది పక్కన పెడితే వాటి వల్ల నష్టపోయేది చాలా ఉంటుంది. ఏదర్ బేబీ నష్టపోతుంది, మేల్ గానీ ఫిమేల్ గానీ నష్టపోతారు. ఎందుకంటే నార్మల్ ప్రెగ్నెన్సీకి ఐవిఎఫ్ అంటే ఏంటంటే, ఐయుఐ అంటే ఏంటంటే
ఇంట్రా యుటరైన్ అంటే యుటరస్ లోపలికి స్పర్మ్ ని పంపిస్తారు. స్పర్మ్ ని పంపించి ఆ స్పర్మ్ ని అక్కడ ఫర్టైల్ చేస్తారనమాట. దాన్ని పిండాభివృద్ధి చేపిస్తారు. వీటికి ఏంటి అంటే స్పర్మ్ ని రిలీజ్ చేశాక దాన్ని కౌంట్ చూసి అందులో ఏ స్పర్మ్ బెటర్ గా ఉందో తీసి దాన్ని పంపిస్తారు. అది ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది వాళ్ళు హామీ ఇవ్వరు, ముందే మన చేత సైన్లు పెట్టించుకుంటారు, సక్సెస్ రేట్ ఇవ్వరు. IVF లో ఏంటి అంటే ఇది ఏంటి అంటే బయట చేస్తారు. రెండు ఉన్నాయి చూడండి. IUI అంటే ఏమో ఇంటర్ గా అంటే స్పర్మ్ ని తీసి అమ్మాయి ప్రెగ్నెన్సీ మదర్ యొక్క గర్భసంచిలోకి పెడతారు. IVF అనేది ఏంటి అంటే బయట కండిషన్ లో స్పర్మ్ ని ఎగ్ ని బయటకు తీసి వాళ్ళ బాడీలోంచి బయటకు తీసి అది IVF చేసి అప్పుడు ఒక లెవెల్ కి వచ్చాక ఎగ్ ని బాడీలో పెడతారు. ఇలాంటప్పుడు ఏంటి అంటే నువ్వు ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రాపర్ న్యూట్రిషన్ అనేది లేకపోతే పిల్లలు పుట్టాక ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఏదో ఒక హార్మోనల్ డిసీజ్ అయితే వస్తుంది పిల్లలకి. అట్ ద సేమ్ టైం చైల్డ్ ఒబేస్ అనేది స్టార్ట్ అవుతుంది పిల్లల్లో. అట్ ద సేమ్ టైం ఫిమేల్ కానీ మేల్ కానీ కొన్ని రకాల డిసీజెస్ కి ప్రోన్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ వీక్ అవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి టైంలో ఏం చేయాలి? కంపల్సరీ మనం బెస్ట్ న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి? ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బిల్డ్ అయ్యే మంచి న్యూట్రిషన్ తో పాటు ఒమేగా 3 ఫ్యాట్స్ ఉండేవి, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ రిలీజ్ అయ్యే ఎక్కువ బాడీకి సప్లిమెంట్స్ అనే రూపంలో ఇవ్వాలి. అలాగే విటమిన్ E అండ్ జింక్ అనేది కూడా స్పర్మ్ కౌంట్ కి కానీ ఇలాంటి టెస్ట్లకు వెళ్ళే వాళ్ళు మంచిగా న్యూట్రిషన్ అనేది సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మన న్యూట్రిషన్ ని ఎలా సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ ఉంది చూడండి. ఫర్టిలిటీ ఫర్ ఉమెన్ కి అయితే విటమిన్ B కాంప్లెక్స్ కానీ విటమిన్ D కానీ, ఇంకొకటి చెప్పనా, చాస్టేట్రీ బెర్రీ వినున్నారా? చాస్టేట్రీ బెర్రీ ఇది చాస్ట్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అంటాం కదా. ఉమెన్ చాయిస్ ఎందుకు వాడాలి? మేల్ ఫ్యాక్టర్ ఎందుకు వాడాలి? ఇందుకు ఇది నేను తీసిన స్లైడ్ కాదండి, WHO స్లైడ్ నేను కన్వర్ట్ చేసుకున్నాం మేము. ఇది ఈ చాస్ట్ ట్రీ బెర్రీ అనేది ఈ ఉమెన్ చాయిస్ లో ఉండే ప్రొడక్ట్. ఈ ఉమెన్ చాయిస్ ని రెగ్యులర్ గా ఒక 3-4 నెలలు, ఒక 6 months వాళ్ళ టైం స్పాన్ ని బట్టండి. కొందరికి 3 నెలల్లోనే కన్సీవ్ అవుతారు, కొందరు 6 నెలలు, కొందరు సంవత్సరం కూడా పడుతుంది, చెప్పలేము అది. ఎందుకంటే ఇట్ విల్ టేక్ మనం కొంచెం మన బాడీ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ చాస్ట్ బెర్రీ ఫ్లవర్ లోంచి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యడానికి ఈ ఫ్లవర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే జింక్ ఎక్కడ ఉంటుంది? జింక్, విటమిన్ D, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఏంటి? అమినో యాసిడ్స్ అండ్ మినరల్స్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? మల్టీవిటమిన్ సప్లిమెంట్ లో దొరుకుతాయి. ఎందుకు మనం వాడాలి? మనమే ఎందుకు తీసుకోవాలి అంటే ఇవి న్యూట్రాసిటికల్, ఫార్మసీ కాదు, మెడికల్ కాదు. న్యూట్రాసిటికల్ వేరు, ఫార్మాసిటికల్ వేరు. ఓకే. అలాగే కోక్యూటెన్ ఎక్కడ ఉంటుంది? మనకి సెల్ యాక్టివేటర్ లో ఉంటుంది, నైట్ వర్క్స్ లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రోబయోటిక్స్ లో ఉంటుంది. ఇవి కనుక వాడితే మంచి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి గట్ హెల్త్ శుభ్రపడి యుటరస్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది. చాలా మంది చూడండి యుటరస్ క్లీన్ చేయించుకుంటారు, DNC చేయించాను అంటారు. ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడల్లా DNC చేయిస్తారు. DNC అంటే యుటరస్ ని క్లీన్ చేస్తారు, లోపల కొన్ని కెమికల్స్ పంపించి యుటరస్ అంతా కూడా క్లీన్ చేస్తారు. ఇలా చేయటం వల్ల అదేమన్నా ఇల్లు కాదు కదా రోజు క్లీన్ చేసుకోవడానికి. అలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే యుటరస్ అనేది వీక్ అయిపోతుంది. యుటరస్ ముఖద్వారం ఏదైతే ఉంటుందో అది వీక్ అవుతుంది. అందుకని మనము సప్లిమెంట్ రూపంలో బాడీని క్లీన్ చేసుకోవాలి. అలాగే విటమిన్ E ఎక్కడ ఉంటుంది? ఒమేగా 3 లో ఉంటుంది. ఒమేగా 3 రెగ్యులర్ గా తీసుకుంటే మంచి బేబీ అనేది పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డైట్ అండ్ న్యూట్రిషన్ లో మల్టీవిటమిన్ తీసుకోవాలి, ఒమేగా 3 వాడాలి, మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి, అలాగే B కాంప్లెక్స్ విటమిన్స్ తీసుకోవాలి. మన B కాంప్లెక్స్ విటమిన్ తీసుకోవాలి, ప్రోబయోటిక్స్ వాడాలి. ఇలాంటి మంచి రకాల ఫ్రూట్స్, చిలకడ దుంపలు, నట్స్, అవకాడోస్, ఫిషెస్, అలాగే మంచిగా ఆకుకూరలు, పెరుగు ఇవన్నీ ఎక్కువ తీసుకొని, పప్పు ధాన్యాలు ఇవి ఎక్కువ తీసుకుంటూ మంచి డైట్ అండ్ న్యూట్రిషన్ ఫాలో అవుతూ అట్ ద సేమ్ టైం మన మల్టీవిటమిన్, ఒమేగా 3, ఉమెన్ చాయిస్, మేల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వాడితే ఉమెన్ చాయిస్ అనేది కూడా చెప్పా కదా మంచి దీంట్లో ఉండే ఈ ఐసోఫ్లేవన్స్ ఏవైతే ఉన్నాయో చాస్ట్బెర్రీ ఫ్లవర్ అండ్ ఐసోఫ్లేవన్స్ ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా విమెన్ పవర్ పెరుగుతుంది. ఉమెన్ లో పీరియడ్ వచ్చినప్పటి నుంచి, బేబీ అప్పటి నుంచి అంటే ఎప్పుడు 10-12 years అప్పటి నుంచి కూడా ఉమెన్ చాయిస్ వాడచ్చు. ఎందుకంటే పాత రోజుల్లో అలాగే ఇచ్చేవాళ్ళట. ఆ పువ్వు ఉంటుంది కదా, చాస్ట్బెర్రీ అనే పువ్వుని నూరి రసం పిల్లలకి తాగిచ్చేవాళ్ళట. సేమ్ అదే ఇప్పుడు సప్లిమెంట్ ఫామ్ లో వచ్చింది. మన టెక్నాలజీ మారింది అంతే. ఇది టాబ్లెట్ ఫామ్ లో, సప్లిమెంట్ ఫామ్ లో వచ్చింది అంతే. మనం అప్పట్లాగా నూరుకొని తాగలేం కాబట్టి టాబ్లెట్ ఫామ్ లో, సప్లిమెంట్ ఫామ్ లో వచ్చింది. ఇది రెగ్యులర్ గా 1 time తీసుకోవటం వల్ల
ఉమెన్ కు ఉండే హార్మోనల్ ఇష్యూ కానీ, పీసీఓడి ఇష్యూ కానీ, పీసీఓఎస్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, డిస్ఫంక్షన్ పీరియడ్ రెగ్యులారిటీ కానీ బాగా జరిగి ఎగ్ అనేది మంచిగా రిలీజ్ అవుతుంది. అంటే ఎగ్ అనేది మంచిగా క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవుతుంది ఈజీగా. అదే టైంలో మగవాళ్ళు కూడా మేల్ ఫ్యాక్టర్ వాడుకుంటే ఇందులో ఫెనిగ్రూయిక్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కాబట్టి, మెంతులు ఇవన్నీ కలిసినవి ఉంటాయి కాబట్టి మేల్ సెక్షువల్ హెల్త్ కి కానీ, మంచిగా మంచి స్పర్మ్ రిలీజ్ అవడం కానీ, బేబీ అనేది జనరేట్ అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇందులో మెయిన్ గా ఇందా చెప్పా కదా, పైన్ చెట్టు. పైన్ అంటే తెలుసు కదా, పైన్ అనే చెట్టు ఉంటుంది, పైన్ బార్క్ ఉంటుంది. అంటే ఆ పైన్ చెట్టు యొక్క బెరడు, దాని నుంచి ఎల్సిట్రులైన్ అనేది ఆ స్పర్మ్ కౌంట్ పెంచుతుంది. అలాగే ఫెనుగ్రిక్ మెంతులు ఉంటాయి కదా, మెంతుల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్, ఇవి కూడా మనకి ఫెనుగ్రిక్ అంటే తెలుస్తుంది మెంతులు, వీటి నుంచి కూడా మనకి స్పర్మ్ కౌంట్ అనేది మేల్ లో పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని స్టడీస్ చెప్తున్నాయి. సో అందుకని మెన్ కి ఫిమేల్ కి రెండు మంచి న్యూట్రిషన్ వాడుతూ, ఒమేగా 3 అండ్ నైట్ వర్క్స్ తీసుకుంటూ, మల్టీవిటమిన్ వాడుకుంటూ, ఈ రెండు విమెన్ హెల్త్ మేల్ హెల్త్ కనుక తీసుకుంటే ఫర్టిలిటీ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. షేక్స్ రెగ్యులర్ గా తీసుకుంటే బాడీ మెయింటైన్ అవుతుంది, ఒబేసిటీలోకి వెళ్ళము. అలాగే కొన్ని రకాల జంక్ నుంచి, కొన్ని రకాల టాక్సిన్స్ నుంచి బయటపడచ్చు. ఈ సిగరెట్ స్మోకింగ్ అనేది తగ్గించాలి, ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించుకుంటూ, మంచిగా మన ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగాలన్నా, హార్మోనల్ బ్యాలెన్స్ అవ్వాలన్నా, మంచిగా ప్రోటీన్ గనక తీసుకుంటుంటే, ఇది కూడా సోయా ప్రోటీన్ కాబట్టి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు. అలాగే సింప్లీ ప్రోబయోటిక్ కనుక రెగ్యులర్ గా తీసుకుంటే బాడీలో హార్మోన్స్ లెవెల్ బాగా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో CoQ10 అండ్ బ్యాసిలస్ కోయాగులెంట్ అనే మంచి బ్యాక్టీరియల్ వైరెంట్ ఉంటుంది. ఈ బ్యాక్టీరియల్ వైరెంట్ ఏం చేస్తుందంటే బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేసి మంచి గుడ్ బ్యాక్టీరియా స్టమక్ దగ్గర, అంటే యుటరస్ ప్రాబ్లం లేకుండా యుటరస్ క్లీన్ చేస్తుంది అనమాట. యుటరస్ లో మంచి ఎగ్స్ రిలీజ్ అవడానికి, బేబీ వన్స్ కన్సీవ్ అయ్యాక 9 నెలలు గర్భస్రావం అవ్వకుండా మంచిగా బేబీ మంచి ఆర్గాన్ తోటి మంచి హెల్దీ బేబీ పుట్టడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ప్రోబయోటిక్స్ అనేది కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. అలాగే నైట్ వర్క్స్ అనేది చెప్పక్కర్లేదండి. నైట్రిక్ ఆక్సైడ్ ఇన్వెంటర్, నోబెల్ ప్రైజ్ విన్నర్ లూయి ఇగ్నారో గారు ప్రిపేర్ చేశారు. పెటెంట్ రైట్స్ ఓన్లీ హెర్బల్ లైఫ్ కే ఉన్నాయి. ఇందులో ఇన్ఫర్మేషన్ రాకుండా బాడీలో ఓవ్యులేషన్, అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ రెగ్యులర్ గా తీసుకుంటే ఇందులో ఉండే L-ఆర్జినైన్, L-టారైన్ అనేవి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్, CoQ అని చెప్పా కదా, CoQ10 అనేది, కోఎన్జైమ్ Q10 అనేది బాడీలో స్పర్మ్ కౌంట్ కానీ, ఇమ్యూనిటీ కానీ, ఫిమేల్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఫర్టైల్ ఎగ్ జనరేట్ అవ్వాలన్నా కూడా ఇవి కావాలి. కాబట్టి దీంతో పాటు విటమిన్ సి, విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్ కూడా బేబీ జనరేషన్ కి, బ్రెయిన్ డెవలప్మెంట్ కి, బేబీ ఆర్గాన్స్ మంచిగా పుట్టడానికి, అబార్షన్స్ జరగకుండా మంచిగా మెచ్యూర్డ్ బేబీ జననం జరగాలి అంటే గనక ఈ న్యూట్రిషన్ లో నైట్ వర్క్స్ అనేది కూడా యాడ్ చేసుకుంటే మంచిగా మీకు సపోర్ట్ అవుతుంది. అలాగే మల్టీవిటమిన్, ఈ మల్టీవిటమిన్ లో మనకి 22, ఇక్కడ 17 ఉంది, 22 రకాల విటమిన్స్ ఉంటాయి, 114 రకాల మినరల్స్ ఉంటాయి. మన బాడీకి ఈ టాపిక్ కి సంబంధించిన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి సంబంధించిన మంచిగా ఐరన్ కానీ, అయోడిన్ కానీ, అలాగే ఫోలిక్ యాసిడ్ కానీ, బాడీకి విటమిన్ సి, విటమిన్ ఈ కానీ, బీటా కెరటిన్ కానీ అన్ని బాడీకి అందుతుంది కాబట్టి వెయిట్ మేనేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బాడీకి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అందుతాయి కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా ప్రాపర్ గా జరుగుతుంది. డయాబెటిస్ రాకుండా కొన్ని రకాల టాక్సిన్స్ నుంచి కూడా బయటపడేస్తుంది కాబట్టి మీకు ఫర్టిలిటీకి మంచిగా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అలాగే హెర్బల్ లైఫ్ లో నథింగ్ బట్ ఒమేగా 3 అంటుంటాము. ఇందులో ఇకాజో పెంటనోయిక్, డొకాజో హెక్సనోయిక్ యాసిడ్స్ రెండు కూడా బెస్ట్ ఒమేగా 3 ఫ్యాట్స్ అండి. మనకి బయట మార్కెట్ లో దొరికే ఒమేగా 3 కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో EPA DHA RDA ప్రకారం ఉంటుంది, రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారం. ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ రాదు. అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ప్రాపర్ గా, అమ్మాయిలో మెన్స్ట్రువల్ సైకిల్, అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవుతుంది వీళ్ళకి, మేల్ లో అయితే. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందా చెప్పా కదా, బాడీకి జీవరక్షకాలు కావాలి, సెల్ యాక్టివేటర్ లో ఉంటుంది ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది కెమికల్ ఫామ్ ఉంది, న్యూట్రాసిటికల్ ఫామ్ ఉంది. పేరు కెమికల్ ఫామ్ అయినా దట్ విల్ ఎక్స్ట్రాక్టెడ్ త్రూ ప్లాంట్స్ ఓన్లీ. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది మన హెర్బల్ లైఫ్ లో ప్లాంట్ నుంచి తీస్తారు కాబట్టి ఇది న్యూట్రాసిటికల్ అయింది, ఫార్మాసిటికల్ కాదు. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ మెడిసిన్ కూడా దొరుకుతుంది మార్కెట్ లో. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉండే టాబ్లెట్స్ దొరుకుతాయి, అది కెమికల్ కోటెడ్, ఇది న్యూట్రిషన్ కోటెడ్. ఓకేనా? ఇది ఏంది అంటే ఓవ్యులేషన్ ప్రాపర్ గా జరగడం కోసం. అందుకనే ఎవరైతే పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మంచి గైడెన్స్ తీసుకొని మంచి న్యూట్రిషన్ స్టార్ట్ చేసుకొని రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, బాడీకి యాక్టివేషన్ ఉండాలి.
80-20 రూల్ ప్రకారం మంచిగా న్యూట్రిషన్ తీసుకుంటున్నాము, మాకు పిల్లలు కలగట్లేదే, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదే అనకుండా దానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, కొన్ని రకాల హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాలి. ఆటోమేటిక్ గా మంచి బేబీ అనేది మీకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాల్షియం అండ్ మన న్యూట్రిషన్ లో బెస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం 3 ఉంటాయి కాబట్టి, మినరల్స్, విటమిన్స్ కలిపింది కాబట్టి అబ్జార్ప్షన్ కెపాసిటీ బాగుంటుంది కాబట్టి, ఎప్పుడైతే బాడీకి అబ్జార్ప్షన్ పెరుగుతుందో తీసుకున్న ఫుడ్ లో ఉండే మినరల్స్ ఏవైతే మనకి కావాల్సిన మినరల్స్ ఉంటాయో అవన్నీ కూడా బాడీకి ఈజీగా అందుతాయి అనమాట. ఎగ్ ఫామ్ అయ్యాక ఎగ్ మెచ్యూరేషన్ కి, అంటే ఎగ్ కొందరికి చెప్పా కదా అబార్షన్ అవుతుంది 5-6 నెలల్లో, ఇలాగా ఎగ్ అబార్షన్ అవ్వకుండా మెచ్యూరేషన్ కి మంచి బేబీ జనరేట్ అవ్వాలి అంటే ఫాలికల్ అంటే ఎగ్ మీద ఉండే లేయర్స్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అంటాం కదా, ఈ హార్మోన్ డెవలప్ అవ్వాలన్నా కూడా, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలన్నా కూడా కాల్షియం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది మేల్ అండ్ ఫిమేల్ లో. అట్ ద సేమ్ టైం ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేది బాడీని ఎనర్జైజ్ చేస్తుంది, వెయిట్ మేనేజ్ చేస్తుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ మేల్ లో కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా టెస్టోస్టిరాన్ అంటే ఇందా చెప్పా కదా, హార్మోన్ బాగా రిలీజ్ అయితే స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. డైలీ ఒక 4 times తీసుకోవచ్చు. 4 times 40 mg వస్తుంది కాబట్టి 160 mg వరకు మీరు దీంట్లో తీసుకోవచ్చు. నైట్ వర్క్స్ కూడా కార్డియోవాస్కులర్ ఫంక్షన్ కి ఇందా చెప్పా కదా అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. స్పర్మ్ క్వాలిటీ పెరగాలన్నా ఇక్కడ చూడండి, మెన్ లో 15% మంది ఇన్ఫర్టిలిటీతో ఫేస్ చేస్తున్నారట, 100 మందిలో 15 మంది. అమ్మాయిల్లో అయితే 30% మంది, 100 మందిలో 30 మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, PCOD, PCOS, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒబేసిటీ, పిల్లల్లోనే కొందరికి ఒబేసిటీ రావడం, ఇవన్నీ రేపు ఫ్యూచర్ లో దెబ్బతింటారు అనమాట. అందుకని యాజ్ ఏ ఉమెన్ గా, యాజ్ ఏ మదర్ గా, యాజ్ ఏ ఫాదర్ గా మీరు మారాలి, మనం మారాలి, మన పిల్లల్ని కూడా ఒబేసిటీలోకి వెళ్లకుండా ఇప్పటి నుంచే ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. చెప్తున్నాను కదా, రెగ్యులర్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉండాలి, ప్రాపర్ గా స్లీప్ ఉండాలి, హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి, రెగ్యులర్ వర్కౌట్స్ చేసుకోవాలి, మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవాలి, వాటర్ ఇంటేక్ బాగుండాలి, అలాగే మళ్ళీ వెయిట్ మేనేజ్మెంట్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఉంటే గనక మంచిగా మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. పెద్ద పెద్ద సెంటర్స్ కి వెళ్ళి లక్షలు కుమ్మరించుకోకుండా బెస్ట్ న్యూట్రిషన్ ఇప్పటి నుంచి పిల్లలకి పెద్దలు అందరూ తీసుకుంటే మీకు మంచిగా న్యూట్రిషన్ బేబీ వస్తారు. దిస్ ఇస్ ద టాపిక్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి టాపిక్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంజుశ్రీ మేడంకి ఒకసారి హార్ట్స్ అండ్ క్లాప్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు. చాలా మంచి టాపిక్ ఈరోజు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఫర్టిలిటీ గురించి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. రేపు కూడా ఏ టైంలో కలుద్దాం. ఓకే, బాయ్.